హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఇవాళ అదిరేటి రుచుల్లో మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ మెజెస్టిక్ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి, కొంచెం శ్రద్ధ అవసరం అంతే. లెట్స్ గో టు ఇంగ్రీడియంట్స్ ఫస్ట్. కార్న్ఫ్లోర్, మైదా, బియ్యపిండి, టొమాటో కచప్, సోయా సాస్, మన గ్రీన్ చిల్లీ సాస్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, బటర్, లెమన్, జీడిపప్పు. మెయిన్ ఈవెంట్ పార్ట్ 1. చికెన్ మెజెస్టిక్ కి స్ట్రిప్స్ లాగా ఉండాలండి. చికెన్ ఇట్లా ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా చికెన్ కి సోయా సాస్ కొంచెం 1 టీ స్పూన్ పట్టించండి. అండ్ నెక్స్ట్ కొంచెం ఉప్పు వేస్తున్నా, 1/2 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా 1/2 టీ స్పూన్ కన్నా కూడా తక్కువ. కొద్దిగా ఒక చిటికెడు పసుపు, 1/10 టీ స్పూన్. కారం ఇది మన నేటివిటీకి అనుగుణంగా. అందులో మనం కలర్ వేయట్లేము, మనకు ఆ కలర్ రావాలి కాబట్టి 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ ఇక్కడ వేస్తున్నా, 1/4 టీ స్పూన్ ఇందులో ఉంచుకున్నా. అయిపోయినాయి ఇందులో అన్ని అనుకుంటున్నారు కదా. ఎగ్ ఒక్క ఎగ్ నేను ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ కలుపుతున్నా. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా ఎట్లా వచ్చినాయో. ఇది కొంచెం పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని ఇట్లా ఉంచండి. కోటింగ్ వేసే ముందు ఇది మస్ట్ అనమాట. ఈలోపు నేను ఫ్రిడ్జ్లో పెట్టొస్తా ఇది. సో నేను కడాయి తీసుకున్నాను, ఒక 300 ml ఆయిల్ పోసాను. అదంతా కన్జ్యూమ్ అవ్వదు, మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనది ఫ్రిడ్జ్లోంచి పెట్టి తీసిన, ఒక 1/2 an hour ఉంచినాను. కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్ నిండుగా, బియ్యపిండి 1 టీ స్పూన్ నిండుగా, మైదా 1 టీ స్పూన్ నిండుగా, ఇది కూడా వేసి కలిపేస్తాం. ఇది కోటింగ్, వెరీ లిటిల్ లైట్ కోటింగ్. ఆయిల్ కాగింది, 70% కాగగానే వేసేయండి. ఎందుకంటే మనకి వేగటంతో పాటు ఉడకాలి కాబట్టి, ఏగానే కలర్ వచ్చేసేటట్టు ఉండకూడదు. 1/4 కిలోకి 2 ప్లేట్లు వస్తాయండి ఖాళీ. దీన్ని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఇట్ టేక్స్ ఒక 10 to 12 minutes. అలా 10 to 12 minutes ఫ్రై అయితేనే మీకు లోపల ఉన్న చికెన్ కూడా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్ అయిపోయిందండి. మధ్యలో కొంచెం నేను 10 నిమిషాలు ఆగిన తర్వాత వచ్చి లాస్ట్ 2 minutesకి సిమ్లో పెట్టేశాను. మనం ఇన్ని ఒకటేసారి వేసాం కదా 1/4 కిలో, దానివల్ల కొంచెం డిలే అవుతుంది ఉడకటం. ఈ కలర్ చూసారా, మన కారం వల్ల వచ్చింది. ముందే ఈ కలర్ వస్తే సూపర్ అండి. మీకు వైట్గా కనిపించాలి చికెన్ అనుకుంటే కనుక కారం వేయకండి, పసుపు వేయకండి, అప్పుడు వైట్గా వస్తుంది. కొంచెం నిమ్మరసం వేయండి, ఇంకా వైట్గా వస్తుంది. మీరు టిష్యూస్ అట్లాంటివి వేసుకుంటే కనుక ఈ టైంలోనే వేసుకోవాలి, తర్వాత ఆయిల్ తీయటానికి ఏమి ఉండదు. ఇప్పుడు వేసుకుంటేనే ఆయిల్ తీసేయచ్చు. దీంట్లో ఉన్నాయన్నీ. ఇందులో మొత్తం ఆయిల్ తీసేసి 1 టీ స్పూన్ ఉంచుకొని వచ్చేసా. దీంట్లోకి ఒక 10 grams ఆఫ్ బటర్ యూస్ చేస్తున్నాను. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. 10 grams. హియర్ కమ్స్ ద రియల్ చైనీస్ టేస్ట్, ఇక్కడ వస్తుంది. జీలకర్ర 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, దానివల్ల ఏం ఇరగదు, ఏం అవ్వదు, కానీ కొంచెం రబ్ చేయటం వల్ల ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. వేసేస్తున్నాను. ఫస్ట్ జీరా వేసాను, వెరీ లిటిల్, 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ. ఇదిగోండి జీడిపప్పు. కరకరలాడాలి కాబట్టి ముందే వేసేస్తున్నాను. ఇట్లా ఒక్క చెక్క చేయాలి. సింపుల్ 4 వక్కలు 8 వక్కలు చేయాలి. ఒక 1 టీ స్పూన్ అల్లం తరుగు, ఒక 1.5 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, ఒక 2 టీ స్పూన్స్ ఉల్లి తరుగు, పచ్చిమిర్చి మీరు కారం తిన్నంత, నేనైతే 7-8 పచ్చిమిరపకాయలు వేసేసాను. హై ఫ్లేమ్ మీద కొంచెం లైట్గా వేగనిస్తున్నా. 2 to 3 minutes వేగితే చాలు. సిమ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనా, మనకు కావాల్సినంత కరివేపాకు. ఇప్పుడు రెడ్గా కావాల్సుకున్న వాళ్ళు, కొంచెం కలర్ అవసరం మాకు అనుకునే వాళ్ళు ఇప్పుడు కారం వేసుకోవచ్చు. ఇంకా మనం 1 టీ స్పూన్లో 1/2 వేసి 1/2 ఉంచాం కదా, అది ఇప్పుడు వేసుకోవచ్చు. నేను వేయట్లా. ఇదిగోండి సోయా సాస్, ఇది ఒక 1 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ వేసాను. గ్రీన్ చిల్లీ సాస్, అది కూడా అంతే 1.5 టీ స్పూన్. టమాటా కచప్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోయాలి. నేను ఇందులో పోసి తీసుకొస్తాను. దీనిలో ఈ టైంలో ఒక 1/2 కప్ వాటర్ పోయండి. ఇప్పుడు ఈ మిక్స్చర్కి తగినంత ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్, లేదంటే ఇంకొంచెం 1/2 టీ స్పూన్కి తక్కువ, 1/4 టీ స్పూన్కి ఎక్కువ వేసాను. జస్ట్ ఇట్లాగా వాటర్ ఇట్లా బాయిల్ అయితే చాలండి, మనకి ఇంకేం అవసరం లేదు. నేను కొంచెం 1 చెక్క నిమ్మరసం ఇప్పుడే వెండేస్తున్నా. పులుపు అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాయి వేసేసి, దీంతో పాటు కావాల్సినంత కొత్తిమీర వేసేస్తున్నా. ఇప్పుడు ఎంచక్క అటు ఇటు టాస్ చేయాలి. అయిపోయిందండి, కట్టేస్తున్నా. కోటింగ్ చూసారా, మీకు కావాల్సిన టెక్స్చర్ వచ్చినట్టు అనిపిస్తుందా? కట్టడా, నేను వచ్చేసా. చక్కగా డిష్ అవుట్ చేస్తున్నా. 1/4 కిలో చికెన్ని 3 ప్లేట్లు మీకు హోటల్లో సర్వ్ చేసినట్టు ఇస్తాను. 3 plates చికెన్ మెజెస్టిక్ ఆర్డర్ రెడీ. హియర్ ఐ యామ్. సూపర్ యమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా సూపర్ యమ్మీ, అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకున్నామన్న తృప్తి అండి. సింపుల్గా టేస్ట్ చేద్దామా? ప్రొసీడ్. లాగిచ్చేయండి బండి. అంత బాగుంది, సీరియస్గా చాలా బాగుంది.